నమస్తే మామ, నేను మీ ఆటో బాబు 1431. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే గ్యాస్ రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు వచ్చేసి 78 రూపీస్ ఉంది. మార్చ్ 8 ఈరోజు 78 రూపీస్ ఉంది గ్యాస్ రేట్ అయితే, ఎల్పిజి గ్యాస్ రేటు. ఈ అమ్మ ఎట్లా పెంచుకుంటూ పోతున్నారంటే అట్లా పెంచుకుంటూ పోతున్నారు. మనమేమో 78 రూపీస్ గ్యాస్ కొట్టించినా మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ అనే సంస్థలు అనేది ఒక్క రూపాయి అనేది పెంచట్లేదు. మన కస్టమర్కి కాల్ చేసి చెప్తే వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు సర్వీసు వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఏమో మాకేం సంబంధం లేదు సార్, మాకు పైనుంచి ఆర్డర్ వస్తే మేము పెంచుతాం, లేకపోతే పెంచము వాళ్ళు చెప్పేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ పెడతారు చూడండి. డైలీ వాళ్ళు మన దగ్గర 30 రూపాయలు తీసుకుంటున్నారు కదా, ఓలా, ఊబర్, ర్యాపిడో 3 పెడతారు చూడండి. చూసిరు కదా ఈ 3 స్క్రీన్ షాట్స్. డైలీ 30 రూపాయలు అనేది తీసుకుంటున్నారు మన దగ్గర. ఇప్పుడు ఈరోజు 78 రూపీస్ ఉంది గ్యాస్ రేటు. అదే బైక్ వాళ్ళకేమో 110 రూపీస్ లీటర్ ఉంది. వాళ్ళకి 110 గ్యాస్ పెట్రోల్లా వాళ్ళకేమో 110 60 కిలోమీటర్లు తిరుగుతాయి. 60 కిలోమీటర్లు లేకపోతే 55 కిలోమీటర్లు అయినా తిరుగుతాయి 110 రూపీస్లా. అదే మన 80 రూపీస్ కొట్టిస్తే మన తిరిగి బండి ఎంత 23 కిలోమీటర్స్. 23 కిలోమీటర్స్ కూడా తిరగదు ట్రాఫిక్ ఉంటే, 20 కిలోమీటర్స్. ఇప్పుడు బైక్ వానికి ఏమో 14 కిలోమీటర్స్కి 160 170 ఇస్తున్నాడు. అదే మన ఆటోలకి 14 కిలోమీటర్స్కి 190 ఇస్తున్నాడు. అంటే బైక్ వానికి మనకి 20 రూపాయలు డిఫరెన్స్. ఆ 20 రూపాయలు డిఫరెన్స్ మనం ఆటో నడపాలా, మనం కూడా ఆటో అమ్మేసి బైక్ తీసుకోవాలా మరి. అదే మనము ధర్నాలు చేస్తే పట్టించుకోడు, స్ట్రైక్ చేస్తే పట్టించుకోడు, మనం కంపెనీ దగ్గర పోయి మాట్లాడితే అది పట్టించుకోడు, గవర్నమెంట్ పట్టించుకోదు, మనకి ఇంకెవరు పట్టించుకుంటారు? అమ్మ మనం ఇంత ధర్నా చేస్తున్నాం, ఇన్ని స్ట్రైకులు చేస్తున్నాం, మనం రేట్లు పెంచాలని కష్టపడుతున్నాం కదా, ఇంకా మనకు ర్యాపిడో పైసలు తగ్గించేసిండు. ఇక్కడ చూస్తేమో గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా మనం బండి నడపాలా, అమ్ముకోవాలా? నీ అమ్మ కొంచెం ఆలోచించాను అన్న. మేము ఇప్పుడు బండి తీసుకొని రోజు 400 రూపాయలు గ్యాసు, 400 ఇప్పుడు 80 రూపాయలు అయింది. 500 రూపాయలు గ్యాస్ కొట్టించినా సరిపోదు. 500 రూపాయలు గ్యాస్, 400 రూపాయలు బండి కిరాయి, ఈ 100 రూపాయలేమో ఈ ఛార్జెస్, ఓలా, ఊబర్, ర్యాపిడో. మాకు ఒక 100 రూపాయలు తిననీకి తిప్పి కొడితే 1500 అయితే లేవు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఆ 1500 ఒక 2-3 ఛాలెంజ్లు వేసేస్తారు ట్రాఫిక్ వాళ్ళు. ఒక ఛాలెంజ్ అయినా పక్కా వేస్తారు ఒక రోజులో. మేము యూనిఫామ్ వేసుకోలేదని, రాంగ్ పార్కింగ్ చేసినామని, వితౌట్ రాంగ్ సైడ్ ఏదో ఒక ఛానల్ అయితే పక్క పడుతుంది. ఆ 100 రూపాయలు ఛాలెంజ్ పడకపోయినా తీసే 100, 1500, 400 మిగులుతున్నాయి. ఆ 400 ఇంటికి వచ్చేసరికి అయిపోతున్నాయి. మాకు ఏం చేయాలి? ఆటో డ్రైవర్ల బతుకులు ఎట్లా అయిపోతున్నాయి అంటే కూలి పని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఆటో వదిలేసి. ఎవరు పట్టించుకుంటలేరు ఆటో డ్రైవర్లని. ఇంకేం చేయాలి? నిన్న మొన్నటి దాకా 55 రూపాయలు ఉండే, ఇప్పుడేమో 78 రూపాయలు. కొన్ని రోజులు ఉంటే 100 రూపాయలు అయితే ఇంకా ఆటో నడిపే అవసరం లేదు. ఆటో అమ్మేసి ఒక టిఫిన్ బాక్స్ కట్టుకొని మేస్త్రి పనికి వెళ్ళిపోవాలి. ఇక లేకపోతే కూలి పని, కట్టలు కొట్టుకొని దీనికి వెళ్ళిపోవాలి. అమ్మ ఇంతగానం ఘోరంగా ఉంటుందా? అరే అమ్మ, ఇక ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. మరి ఇంత ఘోరంగా తయారవుతుందంటే అంత ఘోరంగా తయారవుతుంది. ఆటో వాళ్ళనైతే ఎవరు అసలు పట్టించుకుంటలేరంటే పట్టించుకుంటలేరు. ఆటో వాళ్ళు ఏమైనా మాట్లాడారనుకో, వీళ్ళేంద్రా భయ్ చిల్లరగాళ్ళు, వీళ్ళు అట్లనే స్ట్రైక్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పి మాట్లాడతారు కొంతమంది నీతిమంతులు. వాళ్ళకేం తెలుసు ఆటో డ్రైవర్ల బాధ. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్న. నేను ఆటో నడిపి ఇప్పటికి 8 సంవత్సరాల్లో ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఈ 3 సంవత్సరాల్లో అయితే మరి ఘోరంగా ఉంది ఈ ఆటో వాళ్ళ పరిస్థితి అయితే. ఇటు ఇంట్లో నడపలేకపోతారు, బయట నడిపేయలేకపోతారు. అప్పో సప్పో చేసి పిల్లలకు స్కూల్లో పంపిస్తారు తప్ప వాళ్ళు ప్రశాంతంగా పండుకున్న రోజే లేదు. ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, 2-3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడైనా పట్టించుకొని మాకు ఆటో డ్రైవర్లకి కొంచెం ఏదో ఒకటి హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకే భూములు కూల్చాలి, ఇల్లులు కూల్చాలి, ఇక వాళ్ళకే సరిపోతలేదు టైము. ఈ పథకాలు ఇవన్నీ టైం సరిపోతుంది. మా ఆటోలో నీడ పట్టించుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే అందరి దగ్గరకు వచ్చి మాకు ఓటేయి అని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఆటో డ్రైవర్లని. మా జీవితం ఇట్లా తయారైపోయిందేమో ఆటో డ్రైవర్ల జిందగీ.